హాయ్ అండి. ఫస్ట్ అయితే నేను షార్ట్ తీద్దాం అనుకుని నెయ్యి వేసుకోకుండా కలిపేశాను. సో మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను అనమాట. నాకు ఇవాళ అయితే ఆవకాయ తినాలని అనిపించింది. వెల్లుల్లి ఆవకాయ చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఆవకాయ నాకైతే చాలా ఇష్టం అండి. మామూలు ఆవకాయ కన్నా వెల్లుల్లి ఆవకాయ అంటే చాలా ఇష్టం. సో ఇవాళ ఇది ఒక్కటే తినేసి పెరుగన్నం తినేస్తాను, ఇంకేం తినను. చూడండి ఎంత బాగుందో, చూసారు కదా, ఎంత బాగుంది కదా. అలాగే బజ్జీలు చేశాను. ఇది దేంతో చేశానో మీకు షార్ట్లో తెలుస్తుంది, లేకపోతే లాంగ్ వీడియో పంపించాను దాంట్లో కూడా తెలియదు. బట్ వెరీ వెరీ టేస్టీ బజ్జీలండి. దీన్ని అప్పుడప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అండి, ఇలాంటివి మనం కలుపుకుని చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా మళ్ళీ కలుపుకుంటాం కదా, ఇలాంటి వాటిల్లో నంచుకొని తినాలి, సూపర్ ఉంటాయి ఇలాంటి బజ్జీలు మాత్రం. ఇలాంటి ఆవకాయల్లోనూ మాగాయల్లోనూ నంచుకుంటే మాత్రం అదిరిపోతాయి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇవేంటంటారా, చిప్స్ కూడా ఆవకాయలో చాలా బాగుంటుందండి. మాగాయలోను ఆవకాయలోను అద్రిపోతాయి చిప్స్ మాత్రం. మీకు దగ్గర హాట్ చిప్స్ ఉంటే మాత్రం ఒక్కసారి వాళ్ళ ఆవకాయ అన్నం కలుపుకుని తప్పకుండా తినండి, చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ప్లస్ ఈ కాంబినేషన్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానో, ఇలా ఈ చిప్స్ అన్నీ ఇలా వేసేసి నేను ఇలా కలుపుకుని తినేస్తానండి. ఎంత బాగుంటుంది అసలు. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? మీరు ట్రై చేయకపోతే మాత్రం ఇప్పుడు మీ ఇంట్లో చిప్స్ ఉంటే మాత్రం ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చక్కగా చిప్స్ అన్నం తినేయచ్చు. పిల్లలైతే సూపర్గా తినేస్తారు. జస్ట్ క్రిస్పీగా ఉన్న ఆలూ ఫ్రై అన్నం తిన్నట్టే ఉంటుందండి, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ వెరీ వెరీ టేస్టీ చిప్స్ అన్నం, అలాగే వెల్లుల్లి ఆవకాయలో ఈ బజ్జీలు వేసుకుని నంచుకొని తింటాం. సూపర్ టేస్టీ అండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.